వైఎస్ షర్మిల కాకినాడ చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఆమె వాళ్ళ కాకినాడ చేరుకున్నట్టు తెలుస్తుంది. కాకినాడ జీఆర్టీ గ్రాండ్ హోటల్లో ఉన్నారామె. షర్మిలతో పాటు పల్లంరాజు, గిడుగు రుద్రరాజు భేటీ అయ్యారు. కాకినాడలో పలు సమస్యలపై వినతులు స్వీకరించనున్నారు వైఎస్ షర్మిల. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ప్రస్తుతం షర్మిల కాకినాడ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, గుడ్ మార్నింగ్ భవాని. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కాయి. ప్రధానంగా పార్టీ అధినేతలు అయితే విస్తృతమైన టూర్లు చేస్తున్నారు. ఎవరికి వారే తమ పార్టీని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా పిసిసి చీఫ్ గా ఎన్నికైన షర్మిల అయితే కాకినాడ చేరుకున్నారు. నిన్న సాయంత్రం కాకినాడ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం సూర్య కళా మందిరంలో కాంగ్రెస్ కార్యకర్తలతోనూ అలాగే నాయకులతోనూ ఆమె భేటీ అయ్యారు. ప్రధానంగా పార్టీలో అంతర్గత కలహాలను అలాగే పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా షర్మిలకైతే ఈ నేతలు అయితే చెప్పడం జరిగింది. ఆమె వెంట అయితే రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి పల్లంరాజు, జేడీ సీఎం అయితే ఉన్నారు. ఈమెకు పార్టీలో అంతర్గత సమస్యల గురించి వీరు చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఉన్న సమస్యలు వాటి పరిష్కారాలు కూడా షర్మిలకైతే వివరించడం జరిగింది. గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలపడింది, అక్కడ ఏ విధంగా విజయం సాధించింది అనే దాని మీద కూడా షర్మిల అయితే కార్యకర్తలను అలాగే ఈ నాయకులతో అయితే మాట్లాడుతున్నారు. కేవలం ఈ పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలు, అలాగే జాయినింగ్ లో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరికలను కూడా షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు అయితే జరుగుతున్నాయి. పల్లంరాజు అయితే షర్మిలతో భేటీ అయిన మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ దేశానికి కష్టం వస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని, దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కేంద్రంలో ప్రజాస్వామ్యం శూన్యం అవుతుంది కూడా అని చెప్పారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ నల్ల చట్టాలను తీసుకొస్తున్నారన్నారు. అలాగే ఏ పార్టీ కూడా కుటుంబ రాజకీయాలకు పాల్పడడం లేదని, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం లేదని ఆయన అన్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకి అయితే దానికి కౌంటర్ గా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే భేటీ అయితే కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ భేటీ కొనసాగుతుంది. పార్టీ పటిష్టత కావాల్సిన చర్యలను అలాగే కార్యకర్తలు, నాయకులు ఏమేమి చర్యలు తీసుకుంటే పార్టీ బలోపేతం అవుతుంది అనే దాని మీద షర్మిల దిశానిర్దేశం చేస్తున్నారు భవాని. థ్యాంక్ యూ ఉదయ్.